మన ఇండియా మ్యాప్ ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇండిపెండెన్స్ తర్వాత 1950లో మన ఇండియా మ్యాప్ ఇలా ఉండేది. తర్వాత 28 స్టేట్స్ గా ఎలా ఫామ్ అయిందంటే 1953లో భాష ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ గా ఫామ్ అయింది. తరువాత 1956లో కేరళ, కర్ణాటక, తమిళనాడు న్యూ స్టేట్స్ గా ఫామ్ అయ్యాయి. అదే ఇయర్ లో పెప్పర్స్ ని పంజాబ్ లో మెర్జ్ చేసేశారు. 1960లో బాంబే స్ప్లిట్ అయ్యి మహారాష్ట్ర, గుజరాత్ గా స్టేట్స్ గా ఫామ్ అయ్యాయి. 1961లో గోవా ఇండియాలో పార్ట్ అయింది. 1987లో గోవాను స్టేట్ గా అనౌన్స్ చేశారు. 1963లో అస్సాం నుండి నాగాలాండ్ సపరేట్ స్టేట్ అయ్యింది. 1966లో పంజాబ్ స్ప్లిట్ అయ్యి హర్యానా అండ్ హిమాచల్ గా ఫామ్ అయ్యాయి. 1972లో అస్సాం నుండి సపరేట్ అయ్యి మేఘాలయ, మణిపూర్, త్రిపుర కొత్త స్టేట్స్ గా ఫామ్ అయ్యాయి. 1975లో సిక్కిం అఫీషియల్ గా ఇండియాలో జాయిన్ అయ్యింది. 1987లో మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ కొత్త స్టేట్స్ గా ఫామ్ అయ్యాయి అస్సాం నుండి సపరేట్ అయ్యి. 2000లో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి హర్యానా స్టేట్స్ గా ఫామ్ అయ్యాయి. లాస్ట్ 2014లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అయ్యి కొత్త స్టేట్ గా ఫామ్ అయింది. మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ అండ్ ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో ద డైరీస్.